ఒక వ్యక్తి పాదయాత్ర చేశాడు కాబట్టి ఓటేస్తారంట. ఇంకో వ్యక్తి జైల్లో ఉన్నాడు కాబట్టి ఓటేస్తారంట. ఇంకో వ్యక్తి యాత్రలు చేశాడని ఓటేస్తాడంట. ఆ యాత్రలు చేసేటప్పుడు ఆయన ఒక 1,50,00,000తోటి ఒక వాహనాన్ని తయారు చేసుకున్నాడంట. సో అప్పుడే మేకప్ తీసేసి బయటకు వచ్చేసేసి కూర్చొని అద్భుతమైనటువంటి ఉద్వేగపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నాడంట. ఆయన ఉద్వేగపూరితమైన ప్రసంగాల్లో నిజాయితీ ఉందా, నిష్కల్మషత ఉందా, ఆయన ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం చేశాడా, ఆయన క్వాలిటీస్ ఏంటి, మనల్ని పరిపాలించడానికి ఆయనకు ఉన్నటువంటి విఘ్నత ఏంటి? గట్టిగా ఒక ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరు ఎదురుగా కూర్చుంటే మాట్లాడలేని, ఒక విఘ్నత లేని, నిలకడ స్వభావం లేనటువంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యేనో మంత్రో ముఖ్యమంత్రో కావాలనుకుంటే నీ క్వాలిఫికేషన్స్ ఏందని అడగాల్సిన పని లేదా? 2009లో సామాజిక న్యాయం అంటూ అద్భుతమైనటువంటి ప్రసంగాలతో అతి తక్కువ కాలంలో కోట్ల రూపాయలు కుమ్మరించి ఈ రాష్ట్రంలో సామాజికత అనేటువంటి ఒక నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉందో తెలియదు, కానీ ఈ సామాజిక కోణంలో సామాజికత అనేటువంటి ఒక కోణంలో ప్రజారాజ్యం పార్టీ అనే ఒక ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఆ ప్రజారాజ్యం పార్టీ ద్వారా 75 లక్షల మంది ఓట్లు తీసుకొని 18-17 ఎమ్మెల్యే సీట్లు తీసుకొని ఒక్క సంవత్సర కాలం తిరగకుండానే కాంగ్రెస్ పార్టీకి ఒక మంత్రి పదవి కోసం తాకట్టు పెట్టినటువంటి మీ అన్న ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులకి ఏ విధంగా ఆదర్శం అవుతారు? 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి, కనీసం ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డు లేదు, కనీసం ఈ రాష్ట్రంలో ఓటు హక్కు లేదు, మొన్న ఎప్పుడో మార్పించుకున్నట్టున్నారు, కనీసం ఈ రాష్ట్రంలో స్థిర నివాసం లేదు, కనీసం ఈ రాష్ట్ర ప్రజల పట్ల సమస్యల పట్ల ఒక ఆలోచన లేదు, కనీసం ఈ రాష్ట్రంలో ఉండి ప్రజల కోసం పోరాటం చేయాలన్న ఆలోచన లేదు. ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పొత్తిళ్ల బిడ్డగా భారతీయ జనతా పార్టీ తోటి నిలబడి ఎస్సీలో ముస్లిమ్స్ యొక్క క్రిస్టియన్స్ యొక్క మనోభావాలను దెబ్బతీసే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి నాయకుడు ఎలా కావాలనుకుంటాడు? ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. విఘ్నులైనటువంటి ప్రజలను ఆలోచించమని కోరుతున్నా. రేపొద్దున పవన్ కళ్యాణ్కి వేసే ప్రతి ఓటు కూడా, తెలుగుదేశానికి వేసే ప్రతి ఓటు కూడా, తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్కి వేసే ప్రతి ఓటు భారతీయ జనతా పార్టీ అకౌంట్లోకి వెళ్ళిపోతే ఈ రాష్ట్రంలో ఎస్సీల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో క్రిస్టియన్ల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో ట్రైబల్ పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి ఏంటి? 10% ఉన్న ముస్లిమ్స్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? రేపొద్దున చర్చిలు కూలగొడతారు, మసీదులు కూలగొడతారు. ఎస్సీ కాలనీలో ఎవరైనా సరే కోర్టు బయట చెంగు చోటన బైబిళ్ళు పట్టుకొని చర్చిలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కల్పితే భారతీయ జనతా పార్టీకి రోడ్డు మ్యాప్ అడిగినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి నీకు ఎక్కడ కనీస అర్హత ఉంది అని అడగాల్సినటువంటి బాధ్యత మన దగ్గర లేదా? నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి క్రిస్టియన్ బిడ్డను కోరుతున్నా, ప్రతి ముస్లిం బిడ్డను కోరుతున్నా, మీరు నమాజు చేసుకోవడానికి వెళ్ళాలి అంటే రేపొద్దున అక్కడ మసీదు ఉండాలి. మీరు చర్చికి వెళ్ళాలి అంటే అక్కడ ఒక చర్చి ఉండాలి. చర్చికి వెళ్ళి నిరభ్యంతరంగా, నిష్కల్మషంగా, నిజాయితీగా ప్రేయర్ చేసుకోవాలి అంటే ఎవరు, ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చూస్తున్నారు, ఏ భారతీయ జనతా పార్టీ వాళ్ళు చూస్తున్నారు? నేను కొన్ని వందల ఇన్సిడెంట్లు చెప్పగలను. ఎంప్లాయీగా ఒక ఎస్సీ రిజర్వేషన్ వాడుకొని ఒక ఎంప్లాయీగా ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి ఒక చర్చికి వెళ్ళాలి అంటే గజ్జలాడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల వల్ల వచ్చింది. ఒక ఎస్సీ ఎంప్లాయీ రిజర్వేషన్ వాడుకొని చర్చలకు వెళితే కంప్లీట్గా ఇమ్మీడియట్గా అతను క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయమని ఎక్కడికక్కడ ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి, కలెక్టర్లకి అప్లికేషన్లు పెడుతుంటే రేపొద్దున ఏ విధంగా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మత స్వేచ్ఛను కాపాడుకోగలం? దీన్ని కాపాడుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో కనీసం పవన్ కళ్యాణ్కి ఓటేస్తే రేపొద్దున భారతీయ జనతా పార్టీకి ఓటేయాల్సి వస్తుంది. మనం చర్చికి వెళ్ళే అవకాశం ఉండదు, ముస్లిమ్స్గా మనం మసీదుకి వెళ్ళే అవకాశం ఉండదు అని ఆలోచించాల్సినటువంటి బాధ్యత ముస్లిమ్స్కి ఉండదా? క్రిస్టియన్లకు ఉండదా? ఎస్సీలకు ఉండదా? అదేమనంటే రేపొద్దున మీకు సమస్య వస్తే నేను మోడీతో మాట్లాడతానులే, కంగారు పడమాకండి ఈ పోటుగాడు భరోసా ఇస్తున్నాడు. ఎవరికైనా నీ భరోసా? ఎవరికి నీ భరోసా? ముస్లిమ్స్ ఒక 5 ముస్లిమ్స్ని కూర్చోబెట్టి ఆ ముస్లిమ్స్కి నేను మోడీతో మాట్లాడతా, రేపు ఎల్లుండి మనకి పంచాయతీలు, మీ ప్యాకేజీల కోసం, మీ సీట్ల కోసం మీరు తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీతో కలిసి ఎవరు కమ్యూనిటీ భావాలు దెబ్బతీస్తారు అని అడగాల్సిన బాధ్యత రాష్ట్రంలో ప్రజలకు ఉంది. నేను ఈ పదాలు వాడుతున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది సోదరులారా, కానీ తప్పటం లేదు. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు సంపాదించి
ఆ వందల కోట్ల రూపాయలతోటి ప్రజల మీద ఒక మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ కుమ్మరించి ఈ వందల కోట్ల రూపాయలని పెట్టుబడి పెట్టి ఈ వందల కోట్ల రూపాయలను వేల కోట్ల రూపాయలుగా మార్చుకునేటువంటి ప్రయత్నం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రేపు చేయబోతున్నాయి. అఫ్కోర్స్ వైసీపీ ఆల్సో. వైసీపీ ఈ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల యొక్క డబ్బుల్ని ఎక్కడికక్కడ దోచుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక భవిష్యత్తులో ఇంకో 30 సంవత్సరాలు డెవలప్ కానికుండా కుతికలు కోసేసినాయి. అయితే ఆల్టర్నేటివ్గా వస్తున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అని ఏం చేయాలి, ఎవరు నిజాయితీగా వస్తున్నారా అంటే ఎన్నిక చేసుకోవటంలో నిజాయితీ లేదు, పరిపాలించటంలో నిజాయితీ లేదు, ప్రజలకి మాట ఇవ్వటంలో నిజాయితీ లేదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంలో నిజాయితీ లేదు, మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయటంలో నిజాయితీ లేదు, ప్రజలతోటి, బలహీన వర్గాలతోటి, దళితులతోటి, ముస్లిమ్స్ తోటి, మైనార్టీలతోటి కనెక్ట్ అయ్యే విషయంలో ఏ విధమైనటువంటి రోడ్ మ్యాప్ లేదు. నేను ఎందుకు ఓటేయాలి అని సామాన్యుడు అడగాల్సిన పని లేదా? నేను అడుగుతున్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలని నేను వినయపూర్వకంగా కోరుతున్నా. అమ్మ, నేను మాట్లాడేది తప్పో రైటో, నేను మాట్లాడేదానికి బేస్ ఉందో లేదో, మీరు మాట్లాడుతున్నారు కదా మేము తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఓటేయాలని, మీరు ఓటు వేయండి, ఎవరికైనా ఓటేయండి, నేను కాదనటంలా. కానీ ఈ వేసే ప్రతి ఓటు భారతీయ జనతా పార్టీలోకి వెళుతుందన్న విషయం మీరు గమనించమని కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో 18% ఎస్సీ ఓటింగ్ ఉంది, 7% 6% ఎస్టీ ఓటింగ్ ఉంది, 10% అంటే మొత్తంగా క్రిస్టియన్ను, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కలిపి 35% ఓటింగ్ ఉంది. ఈ 35% ఓటింగ్లో 1% ఓటింగ్ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి పడకూడదు అని మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకో తెలుసా? మీరు వేసే ప్రతి ఓటు కూడా మీకు సమాధి కోసం వేసేటువంటి ఇటుకని పేర్చుకున్నట్టే అని ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మోడ్ మ్యాప్ అడిగి భారతీయ జనతా పార్టీ ఎలా చెబితే నేను అలా చేస్తాను, అవసరమైతే ఒక మంచి ముహూర్తం చూసి జనసేన పార్టీని నేను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే కలిపేస్తాను అని చెప్పినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ కోసం ఓటు వేయాలి అని చూసే ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క క్రిస్టియన్, ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని కోరుతున్నా. నేను మీ ఇంట్లో బిడ్డగా కోరుతున్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా కోరుతున్నా. ఒక్కసారి మీరు ఆ ఓటు వేసే ముందు ఆలోచన చేయండి. ఈవెన్ ఈ పార్టీతో కలిసి వెళ్తున్న తెలుగుదేశం పార్టీని కూడా. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి బిరుదుకి పర్ఫెక్ట్ సూటబుల్, దళిత ద్రోహి. ఎందుకు అంటే దళిత బిడ్డల ఓట్లతోటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి చంద్రబాబు దళిత బిడ్డలని నిర్దాక్షిణ్యంగా చీల్చి ఎస్సీని రాజ్యాధికారంలోనికి రానియకుండా 20%గా ఉన్న ఎస్సీలని మాలా మాదిగా అంటూ చీల్చి ఖండాలుగా నరికేసి ఈ కమ్యూనిటీ భవిష్యత్తులో రాజ్యాధికారానికి రాకుండా ఒక అద్భుతమైనటువంటి కాంక్రీట్ గోడ, చైనా గోడ లాంటి గోడ కట్టినటువంటి దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు కాదా? మీ వల్ల కదా ఎస్సీలు, క్రిస్టియన్, మాలా మాదిగా కలవకుండా పోయింది? అరే, నేను ఎక్కడికన్నా వెళ్ళని శ్రావణ్ కుమార్ నువ్వు మాలా మాదిగా, శ్రావణ్ కుమార్ మీరు మాలా. ఐఎమ్ వెరీ సారీ టు సే, ఎవరు ఏ కమ్యూనిటీలో పుట్టాలని అనుకుంటారు? నేను అనుకొని పుట్టానా ఒక కమ్యూనిటీలో, మీరు అనుకొని పుట్టారు ఒక కమ్యూనిటీలో. చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులంలో పుట్టాలని అనుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు కాపు కులంలో పుట్టాలనుకున్నారా? జగన్మోహన్ గారు రెడ్డి కులంలో పుట్టాలనుకున్నారా? నేను ఒక ఎస్సీ కుటుంబంలో పుట్టాలనుకున్నానా? లేకపోతే ఇంకొకరు బీసీ కులంలో పుట్టాలనుకున్నారు? ఎవరు ఏ కులంలో పుట్టాలనుకునే దానికి డిసైడ్ ఎవరు చేస్తారండి? ఎవరు చేయలేరు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 18 నుంచి 20% ఉన్నటువంటి ఎస్సీల మొత్తాన్ని విభజించి వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు పెట్టి ఈరోజు ఎక్కడికి ఎవరు ఒక పార్టీ పెట్టినా పలానా దగ్గరికి వెళ్ళిపోతే మీరు మాలా మాదిగా ఏంటండి ఇది? దీనికి ఆద్యుడు ఎవడండి? దీనికి ఆద్యం పోస్తుంది ఎవరండి? ఆద్యం పోసింది ఎవరండి? వెడగొట్టింది ఎవరండి? ఈరోజు రాష్ట్రంలో దళితులు రాజ్యాధికారంలోనికి రాకుండా సర్వనాశనం చేసినటువంటి దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు. ఈ విషయం మీకు తెలీదా? ఈ విషయం తెలిసి మీరు ఏ విధంగా చంద్రబాబు నాయుడిని దళిత ఉద్ధరుడుకు, దళిత బాంధవుడుగా మనం అభివర్ణిస్తాం? ఒక్క మాట చెప్పండి.
నేను ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి అన్నని ప్రతి అక్కని కోరుతున్నా, ఈరోజు మన తమ్ముళ్ళతోటి మనకి గొడవ పెట్టినటువంటి ద్రోహి చంద్రబాబు. ఈరోజు అలాంటి వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళందరి ఓట్లని కన్సాలిడేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మరొక ద్రోహి నారా లోకేష్. దళిత బిడ్డలు అంటే కనీసం విచక్షణ కనీసం వాళ్ళ గౌరవం లేనటువంటి వ్యక్తి ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీని మనం ఎందుకు ఓట్లేయాలి అని ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత లేదా మన మీద? ఈ రాష్ట్రం కోసం మీరు ఏం చేశారయ్యా? ఫర్గెట్ అబౌట్ కులం ప్రకారం నేను మాట్లాడను, ఎందుకంటే కులం గురించి మాట్లాడితే శ్రవణ్ కుమార్ ఏంటి కులాల గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయం మొత్తం కంపు కొట్టిన కుళ్ళు మొత్తం కూడా కులాల చుట్టూయే కదా సోదరులారా తిరుగుతున్నది. నా భావాలను నీతో పంచుకోవాలనుకుంటున్నా, నేను ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నా, ప్రజలతో మమేకం అవ్వాలనుకుంటున్నా, ప్రజలతో రోడ్డు యాత్రలు చేయాలనుకుంటున్నా. అరే, మంగళగిరిలో ఓడిపోయినటువంటి నారా లోకేషే ఒక 250 కోట్ల రూపాయలు పెట్టి ఒక యాత్ర చేస్తే, ఒక ఇంత చదువుకొని ఇంత స్థాయిలో ఉండి శ్రవణ్ కుమార్ అనేవాడు రోడ్డు మీదకి వచ్చి 10 మందితో మాట్లాడలేని స్థాయిలో ఉన్నాడు అంటే నేను దానికి సిగ్గుపట్టు.